నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆనందం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇది హిస్టారిక్ విజయం, నేనెప్పుడు చూడలేదని తెలిపారు. ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాకు స్వాతంత్రం వచ్చిందంటూ ప్రెస్ మీట్ మొదలుపెట్టారు. ప్రజలకు శిరసు వంచి ధన్యవాదాలు చెబుతున్నాను. గత 5 ఏళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు. అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనే నినాదంతో వెళ్లామని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, ఏది శాశ్వతం కాదన్న చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే వ్యక్తులు, రాజకీయ పార్టీలు కనుమరుగవుతాయని తెలియజేశారు. టీడీపీ చరిత్రలో, ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలని తెలిపారు. 1984, 1994ను మించిన స్థాయిలో ఇప్పుడు ప్రజల వద్ద నుంచి రియాక్షన్ వచ్చిందని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛని కోల్పోయారు. అందరం కలిసాం, ఎన్నికల్లో పోటీ చేశాం, కంచుకోటలు బద్దులు చేశాం, మెజారిటీలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ ఎన్నికలు ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కావటం లేదని తెలియజేశారు. నిద్రలేని రాత్రులు గడిపాం, జై జగన్ అనుకుంటే చంపేస్తామన్నారు. లెక్క చేయకుండా జై తెలుగుదేశం అని నినాదాలు చేసిన చంద్రయ్య లాంటి కార్యకర్తల్ని ఎలా మరవగలమని ప్రశంసించారు. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం. కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి. అవన్నిటిని వర్పించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. అంటే అధికారంలో భాగస్వామ్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశమైన పవన్ ఈ సమావేశంలో పవన్ గెలుపు కోసం కృషి చేసిన వర్మను అభినందిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో వర్మను ఆలింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ ను సాల్వా కప్పి సన్మానించారు వర్మ. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు. త్వరలోని జనసేన పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుందని తెలియజేశారు. ఏపీ ఇప్పుడు దేశానికి కీలకమైందని తెలిపారు. అందరి సహకారంతో పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచాం. పోటీ చేసిన అన్ని సీట్లను గెలిచిన పార్టీ ఇప్పటి వరకు లేదు. దేశంలో ఈ తరహా విజయాన్ని దక్కించుకుంది జనసేన పార్టీ మాత్రమేనని తెలిపారు. పవన్ కు అంత మెజారిటీ వస్తుంది, ఇంత మెజారిటీ వస్తుందని అంటుంటే నాకంటే కొందరు ఎమ్మెల్యేలకే ఎక్కువ మెజార్టీలు వచ్చాయి. ప్రజలు బలమైన మార్పు కోరుకోబట్టే ఇలాంటి తీర్పు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మ గారిని గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే జన సైనికులకి ప్రత్యేకించి
మీరు పడ్డ శ్రమ, కృషి మేము మర్చిపోలేం. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే మా ఆడపడుచులకి, వీర మహిళలకి, యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేం. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ శ్రమని, మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం. మీ ఆశయాలని మీరు దేనికోసమైతే పనిచేసేటట్టు ముందంటే తీసుకెళ్తాం. ఈ జనసేన కార్యాలయం ఇంకొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది, రెడీ అవబోతూ ఉన్నది. మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి తెరుచుకొని ఉంటాయి తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆఫీసు. అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్టసాధ్యమైన విషయం. కష్టసాధ్యమైతే సాధించాం ఈ రోజున, దాన్ని కూడా సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను 6 ప్రత్యేకించి చెప్పాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు PM గారిని ఎన్డీఏ మీటింగ్కి. వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి పల్నాడు జిల్లా క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం ఉత్సవాల సందర్భంలో భాగంగా ఈరోజు సిద్దిపాలెం ఆంజనేయ స్వామి దేవాలయంలో పొంగలు, ప్రత్యేక పూజలు నిర్వహించి క్రోసూరు తెలుగుదేశం మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారని మరి ఘోషిస్తూ ఉంది. నిన్న ఉదయం నుండి కూడా మన యొక్క ఫలితాలు ఏ విధంగా అద్భుతంగా నిలబడ్డాయో ప్రజలందరికీ కమనీయంగా, వీణులు విందుగా, చాలా చక్కగా మనం నిన్నటి నుండి వింటూనే ఉన్నాము. మరి ఇక ఈ పరిపాలన ఎలా కొనసాగుద్దో మనం చూడాల్సి ఉన్నది. చాలా 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 భారీ మెజారిటీతో, గతములో ఎన్నడూ రానటువంటి మెజారిటీతో చక్కగా అసలు ఎంత ఫలితాలు అద్భుతంగా వచ్చాయంటే అంత అద్భుతంగా వచ్చాయి. అందరూ ఇది ఆనందించాల్సిన, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషించాల్సిన విషయం బాగా ఉంది. ఇప్పుడు నిలబడ్డవారు ఒకరికన్నా ఒకరు తెలివితేటల్లోనూ, ఆధునిక టెక్నాలజీలోనూ, మరి ఆర్థిక పరంగానూ అన్ని రకాలుగా ఇప్పుడు నిలబడి గెలిచిన వారంతా కూడా యోధాన యోధులు. భవిష్యత్తు, మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు వారి యొక్క భుజస్కంధాల మీద ఉంది కాబట్టి వారు తప్పకుండా వారు ఇచ్చినటువంటి ఆ హామీలు కానీ, మరి ఆంధ్ర రాష్ట్రం, మరి సింగపూర్, అందరికీ లవ్ ఇన్ సింగపూర్ అనేటువంటి నానుడి వెనకటి నుంచి మనకి ఉన్నది. ఎప్పటి నుంచో సింగపూర్ లాగా చేయడానికి అసలు అదెంతో పెద్ద గొప్ప విషయం కాదండి. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యే విధంగా మన చంద్రబాబు నాయుడు గారికి గెలిచిన ప్రతి ఒక్కరూ కూడా, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ సహకారాలు అందించి మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలపాలి అని మరి మేమంతా నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సందర్భంగా మేము విద్యానగర్ వాసులమయ్యి పాదయాత్ర చేసుకుంటూ విద్యానగర్ నుంచి సిద్దిపాలెం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ స్వామి దయ ఎప్పుడు ఈ 5 సంవత్సరాల నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని కోరుకుంటూ అందరం ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ
అందరం మొక్కులు చెల్లించుకున్నాము. ఈ 5 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటూ మేమందరం ఎంతో కష్టపడి ఫస్ట్ టైం వచ్చినామని భాష్యం ప్రవీణ్ గారికి అందరం కృషి చేశాము. ఆయన మన విన్నపాన్ని ఆలకించి మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మా విద్యాలయ వాసులు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు రీత్యా చావో రేవో లాంటి కీలకమైన పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో ఏకపక్ష విజయం అందుకున్న వినుకొండ కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన జీవి ఆంజనేయులకు వేదాశీర్వచనాలు అందజేశారు పండితులు. కనివి నెరుగని ఆధిక్యంతో గెలుపొందిన జీవి మరింత ఉన్నత స్థానాలు అందుకోవాలని, కొత్తగా కొలువు తీరబోతున్న కూటమి ప్రభుత్వంలో మంచి అవకాశాలు లభించాలని దీవించారు. అనంతరం జీవిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ మేలు జరగాలని, అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి కావాలని సందర్భంగా వారంతా ఆకాంక్షించారు. సిద్ధిప్రాప్తిరస్తు. శ్రీ గంగా ప్రణరాం భాసమీద శ్రీశైల మల్లికార్జున దేవతానుగ్రహేణ శ్రీ గంగా పార్వతీ పెదకూరుపాడులో టీడీపీ విజయోత్సవ ర్యాలీ 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ 4న కౌంటింగ్ లో టీడీపీ సునామీని సృష్టించిందని పెదకూరుపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అత్యధిక మెజార్టీతో ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావుపై 20,400 అత్యధిక ఓట్లతో విజయం గెలుచుకుందని తెలిపారు. నాయకులు కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీని మంగళవారం నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు, వృద్ధులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు. ఎరపతినేని విజయాన్ని పురస్కరించుకొని పిడుగురాళ్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు పాండురంగ శ్రీను హర్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు విజయోత్సవ కేకును కట్ చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ నాయకులు పాల్గొన్నారు.
ఒక్కసారి ఇటు చూడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.